అయితే ఇప్పుడు చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటంటే మీరు ఫస్ట్ పుష్ప 2కి సంబంధించిన ఫస్ట్ ఇచ్చిన టీజర్ ఏంటంటే పుష్ప బతికే ఉన్నాడు, పులే 2 అడుగులు వెనక్కేసిందంటే పుష్ప ఉన్నట్టు ఇంత చెప్పి ఒక టీజర్ రిలీజ్ చేశారు. అంటే ఇంకా మేము ఏదో వేరే ఊహించుకున్నాం. బట్ కాకపోతే ఏంటంటే సినిమాలు చూస్తే ఆ డైలాగులు కానీ ఆ సీన్ కానీ ఒక ఫ్రేమ్ కూడా లేదు. అంటే ఏంటి మొత్తం కథ ఏమన్నా మార్చేశారా లేకపోతే అది అసలు ఏంటిది, అది ఏం జరిగింది? కథ మార్చడం ఏం జరగలేదు సార్. యాక్చువల్లీ మీకు అందరికి తెలుసు కదా, పుష్ప 1 చేద్దాం అనుకున్నప్పుడు పుష్ప 1 ఒక సినిమా, ఆ సినిమాతో ఫినిష్ చేద్దాం అన్నదే ఇంటెన్షన్. అవును. పుష్ప 1 షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత అరే ఇంత పెద్ద కథ ఉంది, దీన్ని మనం చిన్నగా కన్సైజ్ చేసేసి మనం ఒక 3 గంటల నిడివికి ఆ కథను కుదించాలి అని ప్రయత్నిస్తే ఎక్కడో కథ డిస్టర్బ్ అయిపోద్దేమో అన్న ఇంటెన్షన్తో దాన్ని మళ్ళీ సెకండ్ పార్ట్ చేసి ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేశారు. సో సెకండ్ పార్ట్ కథ ఆల్రెడీ ఉంది. సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ అయ్యేసరికి బేస్ లైన్ ఉంది స్టోరీ, చాలా వరకు సెకండ్ పార్ట్ కథ రెడీగా ఉంది. ఓకే, సెకండ్ పార్ట్ కథ అంతా రెడీగా ఉంది కాబట్టి ఫస్ట్ గ్లిమ్స్ సెకండ్ పార్ట్కి గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు ఆ కథలోనే ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ని గ్లిమ్స్గా రిలీజ్ చేశారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ షూట్ స్టార్ట్ చేసిన తర్వాత అగైన్ కథ ఎవాల్వ్ అవుతూ వెళ్ళేసరికి అగైన్ ఈ కథ నిడివి పెరిగిపోయింది. కథ నిడివి పెరిగిపోతే మళ్ళీ మనం కుదించి 3 అవర్స్లోనే చెప్పాలనుకుంటే మిగతా కథ ఏదైతే చెప్పాలనుకుంటున్నామో అది చాలా వరకు మనం లూజ్ అయిపోతాం, అది మనం మిస్ అయిపోతాం అనే ఇంటెన్షన్తో మళ్ళీ పుష్ప 2ని కట్ చేసి పుష్ప 3 క్రియేట్ చేసి. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో అండి, మనం గ్లిమ్స్లో ఏదైతే చూపించామో పుష్పాని పోలీసులు షూట్ చేశారు, పుష్ప చనిపోయాడని అందరూ అనుకుంటున్నారు. అలాంటి సిచ్యువేషన్లో పుష్పకి సంబంధించిన ఒక CCTV ఫుటేజ్ దొరికింది. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇది మనం థర్డ్ పార్ట్కి వెళ్ళిపోయింది సార్. ర్యాంపేజ్లో ఉంది కథలో ఉంది, యాజిటీస్గా కథలో మనకి మన కథ నెక్స్ట్ పార్ట్కి వెళ్ళేసరికి థర్డ్ పార్ట్కి వెళ్ళేసరికి కథలో ఈ ఎలిమెంట్ వస్తుంది మనకి. కాకపోతే కథ నిడివి కారణంగా దాన్ని అక్కడ కట్ చేయడంతో థర్డ్ పార్ట్ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు అంటే ఇది ఆల్రెడీ థర్డ్ పార్ట్కి సంబంధించిన కొంత పార్ట్ కూడా షూట్ అయ్యి ఉందంటే అసలు ఎంతవరకు అంటే థర్డ్ పార్ట్కి సంబంధించి ఏమైనా షూటింగ్ జరిగిందా లేకపోతే ఎంతవరకు ఉంది మీ దగ్గర కథ? థర్డ్ పార్ట్కి సంబంధించి షూటింగ్ జరగలేదు అంటే మరి ఇది కానీ అంటే ఇది ఇప్పుడు మీ థర్డ్ ఏంటంటే గ్లిమ్స్ రిలీజ్ చేయడం కోసం మనం ఆ పార్ట్ షూట్ చేశారా? ఓకే, గ్లిమ్స్ కోసం ఆ పార్ట్ ఓకే. బట్ ఆ గ్లిమ్స్ కోసం ఏ పార్ట్ షూట్ చేసామో అది వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీస్. ఊరికే ఏదో గ్లిమ్స్ కోసం మనం హైప్ క్రియేట్ చేయడం కోసం చేసిన ఎలిమెంట్ కాదు, కథలో ఎలిమెంట్ ఉంది. బట్ ఆ ఎలిమెంట్ని సెకండ్ పార్ట్లో చూపించలేకపోయాం. థర్డ్ పార్ట్కి అది పుష్ అయిపోయింది కథ నిడిది కాదు. అయితే ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్న విషయం ఏంటంటే 3 hours 20 minutes ఉంది సినిమా, చాలా పెద్దగా ఉంది అది ఇది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో యాజ్ ఏ డైలాగ్ రైటర్ కింద అంటే ఇది అంటే 3 గంటల 20 నిమిషాలు అనేది ఒక రకంగా రిస్క్. అంటే సినిమా గ్రిప్పింగ్గా ఇదంతా ఉంటుంది అని ఓకే ఉన్నా కూడా జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక ఐడియా ఉంటుంది కదా. సో మరి సుకుమార్ గారు కానీ బన్నీ గారు కానీ లేకపోతే మీరు కానీ ఈ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఇంటర్నల్గా జరిగిన డిస్కషన్స్లో ఏమనుకున్నారు? ఈ లెంగ్త్ గురించి ఏమనుకోలేదు, మీరు ఆలోచించలేదా? సుకుమార్ గారికి ఒక కన్విక్షన్ ఉంది. సుకుమార్ గారి ఫిలాసఫీ ఇది. సుకుమార్ గారి కన్విక్షన్ ఏంటంటే ఆడియన్స్లో ఒక వరల్డ్లోకి తీసుకెళ్ళి అందులో కూర్చోబెట్టిన తర్వాత టక్కన 2.5 గంటల్లో వాడిని ఆడియన్స్ని ఆ వరల్డ్ నుంచి బయటికి తీసుకొచ్చేసిన ఆడియన్స్ డిసప్పాయింట్ అవుతారు. సో ముందే డిసైడెడ్ ఈ సినిమా అట్లీస్ట్ 3 గంటల నుంచి 3.25 గంటలు ఉంటుంది అని ముందే సుకుమార్ గారు ఫిక్స్ చేశారు. ఓకే, ఇది లెంగ్త్ పెరిగింది ప్రాసెస్ ఆఫ్ స్క్రిప్ట్ ఎవల్యూషన్ ప్రాసెస్లో కాదు. యాక్చువల్లీ సుకుమార్ గారు ఫిక్స్ ఈ సినిమాని 3 గంటల 15 నిమిషాలు చెప్దామని ఆయన ముందే ఫిక్స్ అయిపోయారు. యాక్చువల్లీ సినిమా అంతా అయిపోయిన తర్వాత నేను సినిమా వన్ ఫైనల్ టైం సినిమా చూసినప్పుడు నేను సుకుమార్ గారితో నేను కూడా అదే అన్నాను ఏంటంటే యాక్చువల్లీ సార్ ఈ సినిమా 2 గంటల 40 నిమిషాల్లో మనం ఆపేసిన ఆడియన్స్ డిసప్పాయింట్ అయిపోతారు సార్. ఎందుకంటే వాళ్ళకి 3.5 hours 3 hours 20 minutes సినిమా చూస్తేనే వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ఆ సినిమా చూసిన ఫీలింగ్ ఉంటుంది. సుకుమార్ గారిది అదే ఫిలాసఫీ గురించి ఆయన బిలీవ్ చేసే ఫిలాసఫీ. మీరు చూడండి రంగస్థలం అంతే, పుష్ప 1 అంతే, పుష్ప 2 అంతే, అన్ని కూడా 3 గంటల పైన ఉంటాయి. తర్వాత ఆ వరల్డ్లో ఆడియన్స్ ఉండడానికి ఇంకొంచెం సేపు ఉండడానికి ఏం చేయాలో అది ఫీల్ అవుతారు. సో సడన్గా వరల్డ్ నుంచి బయటికి తీసుకురాకూడదని